సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. దేవుడు మాట్లాడుతుండగా మనం శ్రద్ధగా ఆలకించాలి. దేవుని దగ్గర ఎవరైనా సరే, ఏ మానవుడైనా సరే ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయనకి మనస్ఫూర్తిగా ఆయన ఏడుకొని వారు ఒడిదుడుకులు ఒప్పుకొని పశ్చాత్తాప్తులై దేవునితో ఒక నిబంధన చేసుకుని దేవుడితో తీర్మానం చేసుకున్న ప్రతి సందర్భంలోనూ ప్రతి పరిస్థితిలోనూ దేవుడు వారిని ప్రతి ఒక్కరిని కూడా దర్శించాడు. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు, ఏ ఒక్కరిని కూడా సహాయం చేయకుండా ఉండలేదు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనల్ని కూడా దేవుడు ఆయన వదిలేసేవాడు కాదు. తప్పనిసరిగా మన జీవితాల్లో కూడా మనకు కూడా ఆయన సహాయము చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆయన మంచి దేవుడు. హల్లెలూయా. యేసయ్య ఎవరు? మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఈ మధ్య కాలంలో నేను ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటల మీద ఒక పాట పాడాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు. యేసు మంచి దేవుడు, యేసు మంచి దేవుడు, యేసు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు అనే దాని మీద ఒక పాట పాడాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు. అది ఇంకా పూర్తి కాలేదు, అయితే పూర్తయినప్పుడు నేను పాడతాను. అయితే మన యేసయ్య మంచి దేవుడు. హల్లెలూయా. మన యేసయ్య మంచి దేవుడు. ఈ లోకంలో ఏదైనా మంచి ఉందంటే దాని అంతటికి మించిన మంచి మన యేసయ్యలోనే ఉంది. ఆయన పేరు మంచి కాపరి. ఎవరు? మంచి కాపరి. కాపర్లు చాలామంది ఉన్నారు, కానీ యేసయ్య వాళ్ళందరికీ మించిన మంచి కాపరి. నిజంగా ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎప్పటికీ ఎప్పుడు ఆయన తోసివేసేవాడు కాదు. కాబట్టి అందుకని మన దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రభు పాదాల దగ్గర మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం. కీర్తన గ్రంథము 143వ అధ్యాయం 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. చాలు. ఇక్కడ భక్తుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భక్తుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా, నీవే నా దేవుడు. అయితే నా ఒక మనవి ఏమిటి అంటే, నీ చిత్తానుసారముగా ప్రవర్తించటం నాకు నేర్పుము. ఈ ప్రార్థన మనం అందరము కూడా చేయాలి. ఏమని? దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించునది. చూడండి, ఏందంట? దేవుని బట్టి ఒక ధైర్యం ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా మనం ఏదడిగినా మన మనవిని దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. తప్పనిసరిగా ఆలకిస్తాడు. అయితే ఎట్లా అడగాలంట? ఆయన చిత్తానుసారంగా అడగాలి.
మన ఇష్టానుసారంగా మనం అడిగినప్పుడు ఆ మనవి ఆయన ఆలకించకపోవచ్చు. ఒక ఆమె వచ్చి ఒక పాస్టర్ గారు ఇలా చెప్పిందంట, అయ్యగారు నేను 5 ఎకరాలు పొగాకు తోట వేయబోతున్నాను. ఆ పొగాకు తోట బాగా అభివృద్ధి చెందితే నేను దేవునికి సేవకి ఎప్పుడు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. దీని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అని అడిగిందంట. ఏమైపోతుందంట? అంటే పొగాకు అంటే ఏంది? అది మత్తుపానీయంకి, సిగరెట్లకి, సొట్లకి వాడేటువంటిదన్నీ కూడా ఆ పొగాకే. కొంతమంది పచ్చి పొగాకు కూడా తినేస్తారులే, వాళ్ళని పశువులు కదా, పచ్చి కూడా తినేస్తారు. అయ్యో సిగరెట్లు బల్లి ఏం బల్లి పచ్చిది కూడా నవ్వులేస్తారు పొగాకు. అంటే అలాంటిది వెయ్యాలని అడిగిందంట. అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు అంట, అమ్మ నేను ప్రార్థన చేయను, నేను ప్రార్థన చేయను అని. అదేంటి సార్, నేనేమన్నా తప్పుగా చెప్పానా? ఇది అభివృద్ధి చెందితే నా కుటుంబానికి ఉంటుంది, దేవుడి సేవకి నేను ఉపయోగపడతానని కదా నేను చెప్తున్నాను. నువ్వేమంటున్నావు? దీన్ని నేను ప్రార్థన చేయను అంటావేంటి అని అన్నదట. అమ్మా చాలా ఉన్నాయి కదా, చాలా పంటలు ఉన్నాయి కదా, ఆ పంటలన్నీ వదిలేసి పొగాకే నువ్వు ఎందుకు ఎన్నుకున్నావు? పొగాకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? అది దేవునికి ఇష్టం లేనిదమ్మా. దేవునికి ఇష్టం లేని దాన్ని నువ్వు చేసి నువ్వు అభివృద్ధి చెందలేవు అని ఆయన అంటాడంట. అదేమన్నా మనం తాగుతున్నామా? అమ్మేస్తాం. ఏం చేస్తాం? పండిస్తాం, అమ్మేస్తాం, డబ్బులు వస్తుంది మనకి అంట. అంటే మనం తాగపోయినా తాగేవాళ్ళు ఒక ఫోటో ఒకటి పెట్టుండే నాకు. ముందు తాగేవాడు ఇల్లు ఏమో శిథిలమైపోయింది, ముందు అమ్మేవాడు ఇల్లు ఏమో బ్రహ్మాండం కట్టుకున్నాడు. ఏంటంట? ముందు తాగేవాడి ఇల్లు శిథిలమైపోయింది, ఆ ముందు అమ్ముతాడే వాడిల్లు బాగా కట్టున్నాడు. అంటే తాగేవాడు పతనానికి పోవాల్సిందే. కానీ ఈరోజు అనేక మందికి అది తెలియట్లే. మరి మనం తాగి మన జీవితం పతనం అయిపోతుందని సంగతి తెలియట్లే. ఇప్పుడు ఆమె ఏమంటుంది? మనం అమ్మేస్తాను, డబ్బులు వస్తాయి. డబ్బులు అయితే వస్తాయి, కానీ అది మనకు ఆశీర్వాదమో కాదు, అది దైవ చిత్తానుసారమైంది కాదు అంటాడంట ఆయన. అంటే చాలా పనులు ఉన్నాయి భూమి మీద, చేసుకునే దానికి చేసుకోవచ్చు, కానీ దేవునికి ఇష్టం లేని దాన్ని మనం చేసినప్పుడు అది వర్ధిల్లదు. దేవుని ఏర్పాటు లేకుండా మనం చేసినప్పుడు అది వర్ధిల్లదు. అది దేవుని చిత్తానుసారంగా మనం చేసిన దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే అది ఎలా చేయగలుగుతాము అంటే మనం బాగా దేవుని వాక్యం తెలుసుకుంటే, దేవుని వాక్యము ధ్యానిస్తే, బైబిల్లో నుంచి మనకు ఆయన ఏది ఇష్టపడుతున్నాడో ఏది ఇష్టపడలేదో, ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము ఆయనకి ఇష్టం లేని దాన్ని తీసేసి ఇష్టమైన దాన్ని చేసుకుంటూ వచ్చామనుకోండి, అప్పుడు మనం చేసేదంతా సఫలమవుతుంది. అయితే నువ్వు బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి. అది నీకు తెలియాలంటే ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో, ఇష్టమైన దాన్ని ఉంచుకోవాలి, ఇష్టం లేని దాన్ని ఏం చేయాలి? తీసేసేయాలి. ఇప్పుడు మనం బియ్యం కొనుక్కుంటాము, దాంట్లో రాళ్ళు ఉంటాయి, బియ్యం ఉంటాయి, రెండు వండుకుంటామా? ఏం చేస్తాం? కూరగాయలు కొనుక్కుంటాము, పుచ్చులు కొన్ని ఉంటాయి, మంచి కొన్ని ఉంటాయి. పుచ్చులు కూడా వేసుకుని వండేస్తామా? కొన్నామని ఏం చేస్తాం? తీసేయాల్సిందే, తప్పదు. ఎవరన్నా పానీలే యాడ్ చేస్తావో, డబ్బులు పెట్టి కొన్నామని వేసాడు అనుకో, ఏమైపోద్ది? దానివల్ల కూర మొత్తం పాడైపోతుంది. అందుకని అది 1 పుచ్చున్నా, 4 పుచ్చున్నా, 10 పుచ్చున్నా ఆడ వరకు తీసేయాల్సిందే. తీసేయలేదు అంటే మొత్తం పోతుంది. అదేవిధంగా మనం కొన్నిటిని దేవునికి ఇష్టం లేనివి కూడా ఉంటాయి, కొన్ని దేవునికి ఇష్టమైనవి కూడా ఉంటాయి. ఇష్టం లేని మన ఎట్టి పరిస్థితుల్లో మనం ఉంచుకోవడానికి లేదు, అవి తీసేయాల్సిందే. అవి ఎంత ఇల్లువైనా సరే. ఒక ఆవన్నింది
ఆ ఎండి వస్తువుల్ని ఈటెల్లా. ఎందుకని? అయ్యా అవి ఎండి అయ్యా, అవి ఉంచేసి అంటది. అమ్మ దేవుడికి ఇష్టం లేదమ్మా, ఇది ఉండకూడదు అని నేనంట. అవి దేవుడికి ఇష్టం లేని కదా ఉండకూడదు. అయితే ఆమెకు చాలా మనసు కష్టమైపోయింది. ఎందుకని? ఆ ఎండు వస్తువులను తీసేయాలంటే. సరే, ఒకవేళ అట్లా కాదనుకుంటూ వాటిని అమ్మేసేయాలి. అమ్మేసి దాన్ని ఏంగా మార్చాలి? ఏదన్నా డబ్బులుగా మార్చేయాలి, కానీ అది మన ఇంట్లో పెట్టకూడదు. అయితే ఆ రోజు ఆమె వాటిని తీసేయటానికి ఆమె ఇష్టపడలా. మొత్తం ఏమో తీసేయమంది, కానీ అవి తీయటానికి ఇష్టపడలా. దేవునికి ఇష్టం లేని ఎండి అయినా బంగారమైనా అవి వజ్రాలైనా మనం తీయాల్సిందే. అది తీయకుండా ఉండటానికి వీలు లేదు. అదేవిధంగా కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు కూడా దేవునికి ఇష్టం లేదు, ఏదైనా మనకాడు ఉంటే తీసేయాల్సిందే. ఒక ఇంట్లో సినిమా బొమ్మలు విస్తారంగా పెట్టుకున్నాడు. ఏది ఇల్లంతా బొమ్మలే పెట్టుకున్నాడు. ఎందుకు ఆయన ఈ బొమ్మలు అంటే, సార్ నా హీరో సార్. ఆయన ఎవరంట? ఆయన హీరో సార్, మా హీరో సార్. మీ హీరో, నువ్వు ఆయన వెంబడించి నీ జీవితాన్ని ఏం బాగుపరుచుకున్నావు, నీ జీవితాన్ని ఏం చక్కపడింది, నీకేం మేలు కలిగింది అని నేను అంట. ఆయన ఏమంటాడు? అవి తీయబాకండి సార్, ఆ బొమ్మలు తీసిపోకండి సార్. బొమ్మలు ఎందుకు మనకి? వాటితో ఏం చేస్తాం అంటే, అలాంటి అర్థమైన వాటిని అనుసరించి జీవితాలను పాడు చేసుకోవటం తప్ప వాటిలో ఏ ఉపయోగం లేదు. ఏదైతే మనసుకు ఉపయోగం లేదో వాటిని దేవుడు తీసేయమన్నాడు అంతే. ఉపయోగం ఏదైతే ఉన్నాయో అవి ఉంచుకోమన్నాడు, అయ్యేమో తీసేయమని చెప్పాల. ఉపయోగం లేని వాటిని వారికి మాత్రమే వదిలేసుకోవాలా అని చెప్పాడు. కొన్నిసార్లు మనకు కష్టంగా ఉంటుంది. ఎందుకని? వదిలేయలేం కదా. ఒక మనిషి అక్రమ సంబంధంలో ఉన్నాడు, అయ్యా ఆమెను వదిలేసిరా అని చెప్పావనుకో, ఆయనకి ఎంత ఉంటుంది బాధ అంటే, నన్ను వదిలేయమంటావా అని చాలా బాధపడతాడు. ఎందుకని? ఆయనకి ఇష్టం కదా. ఇప్పుడు వదిలేయమంటే ఎట్ట వదులుతాడు? ఆమెకి ఇష్టం కదా, ఆమెకు వదిలేయమంటే ఎట్ట వదులుతుంది? వదలలేదు. ఎప్పుడైతే ఇష్టం పోతుందో అప్పుడు వదిలేస్తారు. అయితే ఏదైనా సరే, అది మనిషి అయినా సరే, వస్తువు అయినా సరే, ఏదైనా సరే, దేవునికి ఇష్టం లేనిది మన జీవితంలో ఉన్నప్పుడు ప్రభు దాన్ని వద్దనే చెప్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎడవలుతాము. కొన్ని వదలటల్లా మనం. సీరియల్ మనకి ఇష్టమో, దేవుడు వదిలేయమన్నాడు. ఎంతమంది వదిలేశారా? ఎంత టైం అసలు సీరియల్? ఒక సీరియల్ టైం ఎంతసేపు అమ్మా? గంట 2 గంటల? ½ అన్ అవర్ ప్రమాణం చెప్పారు మీరు, అంటే మీకు బాగా తెలుసు. ఒక ½ అన్ అవరు చూద్దాం. కానీ ½ అన్ అవర్ కోసం యేసయ్యను వదిలేస్తాం, కానీ దాన్ని మాత్రము ఎందుకంటే అది మనకి ఇష్టం. ఏది? సీరియల్ మనకి ఇష్టం, అందుకని యేసయ్యనే వదిలేస్తున్నాం. సీరియల్ మాత్రం వదలలేము. అదెట్ట వదులుతాము? కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఇష్టమే, నాకు ఇష్టం లేదంటాడు. ఏంది? నీకు ఇష్టమే అది, కానీ నాకు ఇష్టం లేదు. అది నువ్వు చూడటం నాకు ఇష్టం లేదు. మరి అప్పుడు నువ్వేం చేస్తావు అంటాడు. అంతే, వదిలేయాల్సిందే. నా జీవితంలో యేసయ్య నాకు ఏదైతే ఇది ఇష్టం లేదు అని చెప్పాడో, ఎప్పుడైతే నన్ను దర్శించాడో అప్పుడు అది ఎంతటి దాన్నైనా వదిలేశాను. అంతే, ఎటువంటి విషయమైనా సరే వదిలేశాను. అది ఎటువంటి మనుషుల సహవాసాన్ని విడుచుకున్నాను. యేసయ్య ఇష్టం లేదని చెప్పిన ప్రతి దాన్ని నేను వదిలేశాను. అంతే, ఇష్టం లేదని చెప్పిన ప్రతి వస్తువును ఆపేసుకున్నాను. దాన్ని ఆయనకి ఇష్టం లేనిది ఇక నేను ఇష్టపడకూడదు. ఇష్టపడ్డాము అంటే ఆయన చిత్తాన్ని మనం ఇంకా జరిగించలేము. అయితే కొన్ని విషయాల్లో మనకు లోకంలో ఉన్నవి చాలా ఇష్టంగా ఉంటాయి, చాలా ఇష్టంగా ఉంటాయి. కానీ
యేసయ్య వద్దన్న తర్వాత ఏం చేయాలా? మా తమ్ముడు ఒకడు మా ఇంటికి వచ్చాడు. మా పెదమ్మ కొడుకు, వాడు ఇక్కడ నారాయణ కాలేజ్ చదువుతా మా ఇంటికి వచ్చాడు. ఆ రోజు, అన్నా ఈరోజు 2020 మ్యాచ్ వస్తుందన్నా, కొద్దిసేపు చూద్దామని మీ ఇంటికి వచ్చాను, రోజుసేపు చూస్తాను అన్నాడు. సరే పోనీలే, క్రికెటే కదా, మ్యాచే కదా, సరే చూసుకోరా అని చెప్పి మేము పడుకున్నాం. వాడు అదే సౌండ్ పెట్టుంటే నాకు నిద్ర రాల. నేను కూడా కాసేపు అటు చూస్తూ ఉన్నా. కానీ నాకు పెద్దగా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా ఆడినోడే కాదు, ఎప్పుడో 2-3 సార్లు ఆడుంటాను. ఎప్పుడైతే దాన్ని చూశానో అది నన్ను పట్టేసింది. నెక్స్ట్ రోజు వాడు వెళ్ళిపోయినాడు, నేను పెట్టుకొని చూస్తున్నా. దేన్ని? 2 రోజు వాడు లేడు, వాడు వెళ్ళినాడు. ఆ రోజు చూసి మరుసటి రోజు నాకేమనిపిస్తుంది, ఈరోజు కూడా చూద్దాం, ఆటే కదా అనిపిస్తుంది. ఆ ఆట ఎంత దూరం పోయిందంటే ఇంకా పూర్తి మ్యాచ్లు అయిపోయిన దాకా ఒక 4 రోజులు ఏమొస్తాయి, 4 రోజులు రోజు చూస్తూ ఉంటా. ఒకసారి 12:30 అయిపోయింది, ఒకసారి 1 గంట అయిపోతుంది. అప్పుడు లేచి ప్రార్థన చేసుకుని ప్రభు అన్నాడు, ఒరే ఎప్పుడన్నా 1 గంట దాకా ప్రార్థన చేసేవంటరా నువ్వు? దాన్ని చూసుకుంటా నువ్వు ఇంత సమయం గడుపుతా ఉంటారా? నువ్వు అంత టైం నా కాడ ప్రార్థన చేసి ఉంటే నేను ఎంత దీవించుంటాను? నువ్వు దాన్ని చూసేదే, వదిలే అన్నాడు. అంతే. నా రోజులు ఇష్టంగా చూసినోడిని ఒకే మాటతో, ప్రభు అన్న మాటతో ఇంక దాని జోలికేలే. ఇప్పుడు ఆడిన పెట్టినా కూడా దాని ఆలోచనే ఉండదు. ఎందుకని? ఆయన ఏమన్నాడు, నువ్వు అంత సమయం దానికి హెచ్చించి చూడాల్సిన అవసరం ఉందా? అంత సమయం నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే నిన్ను ఎంత దీవిస్తాను. కానీ ప్రభు ఒక్క మాట అన్నాడని అంతే, ఆ రోజుతోనే. ఇక మన రేపు చూస్తాను ప్రభు అని మాటే లేదు. ఒకసారి ప్రభు నాతో ఏదైనా అన్నాడంటే ఇక మళ్ళా రెండో మాట చెప్పను ఆయనకి. ఇంకా ఓకే చిత్తం నాయన, ఈ రోజుతో ముగించేస్తా. ఈ రోజుతోనే దాన్ని అలాగే ఎన్నో విషయాలలో ప్రభువుకి ఇష్టం లేదని చెప్పిన ప్రతిదానిని నేను ఆపేసుకుంటా వచ్చేసాను. హల్లెలూయా. ఎందుకని నువ్వు ఆస్వాదించబడాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే కొన్నిటిని ఆయనకి ఇష్టం లేనివి నీకు ఇష్టంగా ఉంటాయి. కానీ వాటిని ఏం చేయాలి? ఆపేయాలి. మనకిష్టమే, కానీ యేసయ్యకి ఇష్టం లేదంట. నీకు సీరియల్ అంటే బాగా ఇష్టం, సినిమా అంటే బాగా ఇష్టం, పాటలు అంటే బాగా ఇష్టం. యేసయ్యకి అవ్వలేదంట. అప్పుడు మనకెందుకు? ఆయనకి ఇష్టం లేదు మనకెందుకండి? ఆయనకి ఇష్టం లేని మనకిష్టమా? ఎందుకు? ఆయనకి ఇష్టమే అయితే దేవుడు చూడండి ఆయన ఇంకా చెయ్యి అంటాడు, చెయ్యి పర్వాలేదు చెయ్యి అంటాడు. కాబట్టి ఆయనకి ఇష్టం లేని దాన్ని మనకి ఇష్టపడకూడదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. మనకి లోకంలో ఉన్నాయి కాబట్టి అన్నీ మనకి ఇష్టంగా ఉంటాయి. కానీ ఇప్పుడు యేసయ్య కాడికి వచ్చిన తర్వాత, యేసయ్య మనకు చెప్పిన తర్వాత అయినా సరే మనం ఏం చేయాలి? వాడికి వదిలేయాలి. కానీ కొంతమంది వదలలేరు. వదలకపోతే దేవుడిని ఆస్వాదించలేడు. అందుకని దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించి మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు, మన సహాయము చేస్తాడు. కాబట్టి మనం ఆయన చిత్తానుసారం ప్రవర్తించాలి. ఒకవేళ చెడు స్నేహితులే ఉన్నారనుకున్నాం, వాళ్ళతో నువ్వు తిరగొద్దు అంటాడు దేవుడు. మనం ఏమంటాము? తిరిగితే ఏమైనా తప్ప? ఇప్పుడు యవనస్తులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రుల మాట కంటే స్నేహితుల మాట ఎక్కువ వింటారు. నా ఫ్రెండు, నా స్నేహితుడు అంటాడు. వాడు ముంచిన దాకా అంటుంటాడు. అది వాడు ఎక్కడో దగ్గర ముంచుతాడా అప్పుడు దాకా అంటుంటాడు. ఎవరా నీ స్నేహితులతో తిరగబాకనైనా, వాళ్ళు వద్దునా ఆయన అనుకో, నా ఫ్రెండ్ అని పెడుతూ తిరుగుతుంటాడు. కానీ ఒకరోజు ఏదో ఒక రోజుతో వాడు ముంచుతాడు. ముంచినప్పుడు పోయమ్మ నాకు వద్దురావాడు అంటాడు. కానీ యేసయ్య నా జీవితంలో నా స్నేహితులను కూడా కట్ చేసేసాడు. ఒకరోజు ఒక తమ్ముడు అడిగాడు నన్ను, బ్రదర్ నీకు ఎవరు ప్రాణ స్నేహితులు, ముఖ్యమైన స్నేహితులు లేరా అన్నాడు. లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఉన్నారా, ఇప్పుడైతే లేరు అన్న. ఏమి అన్నా? వాళ్ళతో ఉంటే ప్రమాదం అని యేసయ్య నన్ను చెప్పాడు, నేను వాళ్ళు వదిలేశాను అని చెప్పి.
వాళ్ళు నేను అప్పుడప్పుడు కనిపించి అడుగుతుంటారు, నువ్వు మేలుపోయా ధనుడు అయిపోయావా? మా జీవితాలు చూడు తాగి తాగి అయిపోయినావు, చూడు తిరిగి తిరిగి అయిపోయినావు అని అంటారు. ఒకవేళ వాళ్ళతో తిరుగుతున్నాడు అనుకో, ఏం చేస్తాను నన్ను? ఏదో ఒక రోజు ముంచేసి ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్పాడు? ఫస్టే నీకు స్నేహితులు ఉండకూడదు, ఉంటే వాడు భక్తిపరులై ఉండాలి, కానీ లోకస్తులతో నువ్వు స్నేహం చేయకూడదు. కానీ అందరితో సమాధానంగా ఉండు, అనుకూలంగా ఉండు. హల్లెలూయా. అందరితో మాట్లాడతా, అందరికీ అనుకూలంగా ఉండు, ప్రతి మనిషికి ఏదైనా సహాయం చేయాలని చేస్తా, కానీ స్నేహం చేయను. ఎవరితో స్నేహం చేయను. స్నేహం ఎవరితో చేయాలి? యేసయ్యతో చేయాలి. యేసయ్యని అంటిపెట్టుకు నడుస్తున్న బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయాలి. అంతేగాని లోకస్తులతో మనం స్నేహం చేసేవనుకో, ఏదో ఒక రోజు మంచుతారు. అది తప్పనిసరిగా జరిగే విషయం. అందుకని యేసయ్య ఆ రోజు అన్నాడు, వదిలేయి అన్నాడు. కాబట్టి నేను యేసయ్యని నమ్ముకున్న కొత్తల్లోనే మా స్నేహితులందరిని వదిలేశాను. వాళ్ళు మాట్లాడుకొని ఇంటి మీదకి వచ్చారు గొడవకి. ఎందుకని? మేము ఒప్పుకోమో, ఇన్ని రోజులు మాతో తిరిగి ఈరోజు యేసయ్యని నమ్ముకున్నా నన్ను వదిలేస్తే ఎట్టని. నేను చెప్పిన, ఒరే ధనం రా నాయనా, మీకు వదిలేయండి రా నన్ను, నేను యేసయ్యని నమ్ముకున్నాను రా, నన్ను ఎందుకు రా మళ్ళీ మీరు ఇబ్బంది పెడతారు, కాదు నువ్వు రావాలా అని మా అమ్మ మీద గొడవ. ఏం మీ వాడు ఆడపిల్ల ఇంట్లో పెట్టేసుకున్నావు, వాడు బయటికి రావట్లేదు అంటే బయటికి పోతే ఏం చేయాలా? వ్యర్థమైన పనులన్నీ చేపిస్తారు, వ్యర్థమైన మాట్లాడుకుంటారు. యేసయ్య అన్నాడు, వద్దు నాయన, ఆ సింహం వద్దు, ఆడికి పోవద్దు, ఆ రచ్చబండబాడికి పోవద్దు అన్నాడు నన్ను. నేను ఇంకా ఆడికి పోయి ఆ పిల్లకాయలతో కూర్చోవటం చేసుకోవటం పోకుండా మానేశా. కానీ వాళ్ళని గొడవకు వచ్చేసారు. ఎందుకని? ఎంత స్నేహంగా తిరిగినోడివి, ఎంత బాగున్న వాళ్ళవి, ఎన్ని సినిమాలు పోయినావు, దొంగతనంగా ఎన్ని కళ్ళు తాగినావు, ఎన్ని చేసినావు, ఎన్ని చేసుకొని ఇప్పుడు మళ్ళీ వదులుతావా అని. తాగేవరా? నిజమే, చేసాం, తెలియనప్పుడు చేసినాం. ఇప్పుడు యేసయ్యని తెలుసుకున్న తర్వాత, మంచి ఏదో చెడేదో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ చెడు మార్గంలో నడవటం నయమా? తెలియకముందైతే నడిసాం, ఓకే. మంచి దారి చెడు దారి కనబడుతున్నప్పుడు మళ్ళా ముళ్ళదారిలోనే నడవమంటారు ఏంటి మీరు? నా వల్ల కాదురా బాబు, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని వదులుకోవడానికి తల ప్రాణం తాక్కొచ్చింది. ఏడ కనిపించినా తగులుకొని ఇబ్బంది పెడుతుండేవాళ్ళు. కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఇది మన మాట వినడో, మనతో రాడు, ఇంక వాడు వదిలేసుకోవాల్సింది మనని వదిలేశారు. ఎందుకు వదిలేనో? వాళ్ళలో ఒకడంటే నాకు చాలా ఇష్టం. వాడితో మాట్లాడాలంటే గంటలు కూడా మాట్లాడతా. ఒకసారి వాడితో మాట్లాడుతూ ఉంటే 12 కూడా అయిపోయింది, ఇంటికి బాల 12 గంటలకు పోతే మా వాళ్ళు తినేసి పనుకొని ఉన్నారు. అటువంటి స్నేహితులతో కూడా వదిలేశారు. ఎందుకని? యేసయ్య చెప్పాడు, వద్దు. మనకు ఆ తాగుబో స్నేహితులు, ఆ తిరుగుబో స్నేహితులు మనకొద్దు, అది నాకు ఇష్టం లేదన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదన్నప్పుడు నాకెందుకు ఇకనా? మనకు కూడా ఇష్టం లేదు. హల్లెలూయా. అయితే ఈరోజు మీ జీవితంలో కూడా ఆయనకి ఇష్టం లేని కొన్ని ఉంటాయి. ఆయన అడిగితే ఆయన చెప్తాడు, ఏందయ్యా నా జీవితం నీకు ఇష్టం లేనిది ఏందయ్యా, నేనేం చేస్తున్నాను చెప్పయ్యా, నీకు ఇష్టం లేనిది ఏమైనా చేస్తున్నానా చెప్తే నేను తీసేసుకుంటానంటే దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, ఇది నాకు ఇష్టం లేదు, నువ్వు ఈ విధంగా గొడవ వేయటం నాకు ఇష్టం లేదు, ఈ విధంగా బూతులు మాట్లాడటం నాకు ఇష్టం లేదు, ఈ విధంగా నువ్వు ప్రవర్తించడం ఇష్టం లేదు అని ఆయన చెప్తాడు. అప్పుడు మనం ఏం చేయాలా? వదిలేసుకోవాలా. ఒకప్పుడు నేను మొన్న కూడా చెప్పా, మన ఏరియాని గురించి నెల్లూరులో సాక్ష్యం చెప్పాను నేను. ఒకప్పుడు వటారం అంటే గొడవలకు పేరు బాకింది. నేను వచ్చినప్పుడు ఆ రూల్లో ఉంటే ప్రతిరోజు ఎవరో ఒకరితో ఏదో గొడవ, అనవసరమైన గొడవలే ఉండేది. కానీ ఇప్పుడు అందరూ దేవుడిని నమ్ముకొని ప్రశాంతంగా ఈ ఏరియాలో ఒక పద్ధతిగా ఉన్నారంటే దేవునికే మహిమ. హల్లెలూయా. లేకపోతే ఆ దినాల్లో ఏమ్మా ఎట్టడింది? కృణాలు చెప్పండి. వసంతమ్మా నువ్వు చెప్పు, ఎట్టడింది ఆ రోజుల్లో? రోజు గొడవలే కదా. ఇప్పుడు తగ్గినాయా? తగ్గినాయి. అప్పుడు ఎందుకని? దేవుడు మాటలు, దేవుడి ప్రార్థన ఇక్కడ ఉంది. అందుకని మార్పు అనేది వచ్చింది. అది రావాలా. కొట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి, తిట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఏం రాదు. కానీ ఎందుకు ఒక్కోసారి కోపం వస్తే భయంకరంగా కొట్టుకుంటాం,
భయంకరంగా తిట్టుకుంటారు. ఏ లాభం? ఏ లాభం వాటి వల్ల? తిట్టుకుంటే మళ్ళీ రేపు మహామహాలు చూసుకోవాలిగా. ఎట చూసుకోవాలా చెప్పండి? ఒక చోట ఉంటున్నాము, ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, సర్దుబాటు చేసుకొని పోతుండాలి. హల్లెలూయా. అంతేగాని కొట్టుకోవటం, తిట్టుకోవటం అది పెద్ద గొప్ప విషయమేమీ కాదు. అయితే అలాంటివన్నీ చెప్తాడు దేవుడు. వద్దు నాయన, విడిచిపెట్టండి అంటాడు. గొడవలకు దూరంగా ఉండి అంటాడు. కొంతమందికి ఏం కావాలా? గొడవ కావాలా? కొంతమంది పిలిచి గొడవ పెట్టుకుంటారు. దావన పోయే కుక్కని తోక పట్టుకుంటే ఏం చేస్తుంది? కొంతమంది పరిస్థితి అంతే. వాళ్ళు గమ్ము ఉండరు. పోయే వాళ్ళని ఏదో ఒకటని తంటమా తనిసుకోవడం చేసుకుని ఉంటారు. అవసరమా? అయినా అవసరమా? కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని మనం ఏం చేయాలి? ఒకప్పుడు మాట్లాడావు, పోయావు, చేసావు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చేసావు. ఆయనకి ఇష్టం లేదని చెప్తున్నాడు. ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు కొన్ని వదిలేయాలి అంతే. అలా వదిలేసి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తేనంట, దేవుడు నీ ప్రార్థన, మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆయన బట్టి మనకున్న ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన ఆలకిస్తాడు అంతే. అయితే ఆయన చిత్తానుసారంగా మనం అడగకుండా మన ఇష్టానుసారంగా మనం ఏదో అడుగుతుంటే ఆయన మనకి ఇవ్వకపోవచ్చు, సహాయం చేయకపోవచ్చు. అందుకని ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. ఆయనకి ఇష్టానుసారంగా మనం అడగాలి. అడిగితే ఆయన ఏమైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఎంత గొప్ప కార్యమైనా, ఎంత గొప్ప క్రియ అయినా ఆయన మన కోసం చేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు, మంచి దేవుడు ఆయన యేసు ప్రభు. కాబట్టి అందుకని మనం ఆయన చిత్తాన్ని ఎలా జరిగించాలి, ఎలా చెయ్యాలి అనే దానికోసం తపన పడాలి. ఏంది? దానికోసం తపన పడాలి. దానికోసం మనం కష్టపడాలి, ప్రయాసపడాలి. నా జీవితంలో నేను నా తండ్రి చిత్తం చేయాలా, నా తండ్రి చిత్త ప్రకారంగా బ్రతకాలా, నా తండ్రి చిత్త ప్రకారం నడుచుకోవాలా అని తపన పడాలా, ప్రయాసపడాలా. కానీ అనవసరమైన విషయాల కొరకు మనం తపన పడి ప్రయాసపడి ఉపయోగం లేదు. చాలామంది ప్రయాసపడుతున్నారు, తపన పడుతున్నారు వ్యర్థమైన వాటి కోసం. ఏం లేదు జీవితంలో తర్వాత చూసుకుంటే. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుందంటే, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పు. ఏంది? నాకు నేర్పు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలా. అయితే ఎవరు నేర్పించాలా? ఆయనే నేర్పించాలి. మనకు తెలియదు. ఆయన అడిగితే ఆయన నేర్పిస్తాడు. శిష్యులకు కూడా ఒకరోజు ప్రార్థన మాకు రాదయ్యా నేర్పించమంటే చెప్పాడు. అడిగితే చెప్తాడు యేసయ్య. నేను తప్పనడు. దావీదుకి యుద్ధం తెలియదంట, గొర్రెలు కాసుకునేవాడు. యుద్ధం యాడ్ చేస్తాడు? యుద్ధం చేయాలంటే కరాటే ఫైట్ నేర్చుకోండి. అలా కరాటే ఫైట్ రానివాడికి యుద్ధం యాడ్ చేస్తాడు? లేకుంటే యుద్ధం అన్న చూసి ఉండాలా. అది యుద్ధం చేయాలంటే. మా ఊర్లో కొట్లాటలు జరిగేది. కొట్లాటలు అంటే మా ఊరికి మంచి పేరు ఉందిలే. పిల్లల్ని కూడా ఎవరు మా ఊర్లో ఇప్పుడు ఇస్తున్నారు. అంతకుముందు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే కొట్లాటలు ఎక్కువ, భయంకరంగా కొట్టుకుంటారు. అటువంటి ఊరు మా ఊరు. చిన్నప్పుడు నేను ఆ కొట్లాటలు చూసి నాకు కూడా ఫైటింగ్ బాగా వచ్చేసింది. కొట్టడం అంటే నెలను కొట్టేసేవాడిని మనిషిని. ఎంత తోడైనా సరే భయపడేవాడిని కాదు, పట్టును కొట్టేటి పోయి. ఎందుకంటే చూసి వచ్చేసింది నాకు. బయట ఊర్లో పోయి ఎవరైనా బెదిరిస్తే కూడా నేను బెదరను, వాళ్ళని బెదిరించి కొట్టేసి వస్తా. కానీ యేసయ్య అన్నాడు, రే నువ్వు ఎంతమందిని కొడతావురా? కొట్టడం మంచి పద్ధతి కాదు. నిన్ను కొట్టేవాడు కూడా ఇంకొకటి ఉంటాడురా, ఎవరిని కొట్టకూడదు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? కొట్టకూడదు. కొట్టేది ఇవ్వటం అది అలవాటు పెట్టుకోబా, వదిలేసి అన్నాడు. ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఏం చేయాలా? వదిలేయాలి అంతే. నేను కొడతానని నిన్ను కొట్టేవాడు ఇంకోటి ఉంటాడు. ఆయన చెప్పాడుగా.
నువ్వు ఈరోజు కొద్దిగా బలం ఉందని, కొద్దిగా తెలివి ఉందని, కొద్దిగా కుర్రాడు అని కొడుతున్నావు అనుకో, నీకు వయసు తగ్గినప్పుడు నీ నిమిషం వస్తాడు, కొడతాడు. కొట్టేది పెద్ద పని కాదురా, వదిలేయి అన్నాడు. అంతే. ఇప్పుడు తిడుతున్నా కూడా గమ్ముగా పోతున్నాం. మనల్ని కాదులే, మనకు కాదులే. ఆ రోజుల్లో అయితే అట్టు కుదరదు, దెబ్బ పడే ఉంటుంది ఎవరైనా సరే, ఏ ఏరియాలో అయినా సరే. ఎందుకంటే నాకు చిన్నప్పుడు వచ్చేసింది అలవాటు, ఆ కొట్లాట చూసి చూసి చూసి. ఎందుకంటే మా ఊర్లో కొట్టేవాడు అంటేనే బతకగలుగుతాడు. ఆడ కొట్టలేకుండా నోరు జాల్చి ఉన్నాడు అనుకో, వాడిని ఏమని చేస్తాడు. మా నాయన్ని దారిని బాత్రూమ్ని పిలిచి కొట్టేశారు 10 వయసులో. నాకు చిన్న కోపం రాలి. అప్పుడు వచ్చింది నాకు, ఈ ఊరిలో కొట్టకుంటే మనం బతకలేమని. ఇంకా అక్కడి నుంచి నాకు వచ్చేసి అలవాటు వచ్చింది. కానీ ఏసై ఇక్కడికి వచ్చినంత ఏమన్నాడు, కొట్టకూడదు నాయన, కొట్లాట మంచిది కాదన్నాడు. 19 ఏళ్ల వయసులోనే దాన్ని వదిలేశాను. ఎందుకని? అది మంచిది కాదు. ఈరోజు కొడతావు, మళ్ళీ ఓడొచ్చి నేను కొడతాడు, అది పెద్ద గౌరవం? ఈరోజు నువ్వు 10 మంది వేసుకొచ్చి కొడతావు, వాడు రేపు 20 మంది వేసుకొచ్చి కొడతాడు, అది పెద్ద విషయమా? అది కాదు. దేవునికి ఇష్టం లేదన్న విషయాలను మనం ఏం చేయాలి? వదిలేయాలి. ఎందుకంటే అవి మంచివి కాదు. మంచి అయితే దేవుడు చెప్తాడుగా, చెయ్యి అంటాడు. మంచివే? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడట. ఎటు పోతాడు? కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు లాస్ట్కి. కాబట్టి ఏదైతే దేవునికి ఇష్టం లేదో, దేవుని వాక్యంలో దేవుడు ఏదో చెప్తున్నాడో అవి మనం ఏం చేయాలి? వదిలేయాలి. అవి నేను చేస్తాను, నాకు అలవాటు ఉంది అనకూడదు. ఒకప్పుడు నువ్వు తెలియక చేసావు, ఇప్పుడు అది దేవుడు వద్దు అంటున్నాడు. వద్దు అన్న దాన్ని నువ్వు మళ్ళా చేయటానికి లేదు. నువ్వు చేస్తున్నావంటే అప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకొని కూడా వ్యర్థమే, ఉపయోగమో లేదు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన సహాయము చేస్తాడు, మేలు చేస్తాడు, అన్ని విధాలుగా ఆయన దీవెన ఇస్తాడు. ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసం రక్తం కార్చాడు, మన కోసం అన్ని దారపోసాడు. చిన్న మేలు చేయటానికి పెద్ద విషయం కాదు, నీ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి పెద్ద విషయం కాదు, నీ అప్పులు తీర్చడం పెద్ద విషయం కాదు, నీ కుటుంబాన్ని కట్టడం పెద్ద విషయం కాదు, నీకున్నటువంటి ఆ సమస్యలను తీర్చడం పెద్ద విషయం కాదు. తప్పకుండా చేస్తాడు అని నువ్వు ఆయన విశ్వసించి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే తప్పకుండా మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఈ 2 రోజులు మనం ప్రార్థన చేసాం, 3 రోజు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలన్నీ మన మంచి దేవుడు మన సహాయము చేస్తాడు, మంచి మేలు చేస్తాడు. చూడండి చివరి మాట, మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు కలుగునని మీతో చెప్తున్నాను. చూడండి, ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఏవైతే మీరు పొంది ఉన్నారో, ఏంటంట, ఏవైతే మీరు పొంది ఉన్నారో, ప్రార్థన చేసి ఉన్నారో అవన్నీ పొంది ఉన్నామని ఏం చేయాలంట? నమ్మాలి. ఈ 2 రోజులు మనం ప్రార్థన చేసామా? ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేయబోతున్నామా? అవన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏంది ఇచ్చున్నాడు? ఎంతమంది నమ్ముతారు? ఆమెను చెప్దామా? హల్లెలూయా చెప్దామా? మనం చేసిన ప్రతి ప్రార్థన ఆయన చిత్తానుసారంగా ఉంటే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చునుగాక, మనకు సహాయం వచ్చునుగాక, బలమైన కార్యములు జరుగునుగాక, ప్రతి ఆశీర్వాదం పొందుకుందుగాక, ప్రతి మేలు మన మీదకి, సంఘం మీదకి, సంఘస్థుల మీదకి, ప్రజల మీదకి వచ్చునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, అవును ప్రభా, నీ కృపను బట్టి, నీ సహాయమును బట్టి అయ్యా, ఇంతవరకు
ఇంతవరకు నువ్వు సహాయం చేసుకుంటూ వచ్చావు, నువ్వు ఎన్నో మేలు చేసుకుంటూ వచ్చావు, నువ్వు కార్యాలు చేసుకుంటూ వచ్చావు. నా తండ్రి, నీ ఆత్మతో, నీ కృపతో, నీ సహాయంతో దేవా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే నువ్వు ఇష్టం లేదంటున్నావో అవన్నీ మాకు ఇష్టం లేదు ప్రభా, మాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు, మాకు కూడా ఇష్టం లేదు. నీ ఇష్టమే మా ఇష్టం. నీ చిత్తానుసారం నడిపించి, ఆస్వాదించి, నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.